హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మా ఏరియాలో ఉర్సు పెట్టారండి. అంటే ఒక టెంపుల్ ఉంది, వేణుగోపాల స్వామిని, ఫేమస్ వెంకటేశ్వర స్వామి టెంపుల్. ప్రతి ఇయర్ ఫిబ్రవరి మంత్న మాకు ఉర్సు జరుగుతుంది. అంటే చిన్న టైప్ ఎగ్జిబిషన్ లాగా అనమాట. ఈ వీడియోలో నేను ఏమేమి షాపింగ్ చేస్తున్నానో, ఇక్కడ ఏమేమి స్టాల్స్ ఉన్నాయో చూసి మీకు ఈ వీడియోలో ఎలా అనిపించింది, నచ్చిందా నచ్చలేదా ఏదో ఒకటి కామెంట్లో అయితే పెట్టండి ప్లీజ్. దయచేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి. మన ఎగ్జిబిషన్లో ఫస్ట్ వీడియో వచ్చేసి పింగాణి బొమ్మలండి. ఎక్కువ శాతం ఇక్కడ కృష్ణుని బొమ్మలే ఉన్నాయి, చాలా ముద్దుగా అందంగా ఉన్నాయి. ఈ బొమ్మలు వచ్చేసి మేము అడిగాము ప్రైస్ ఎంత అని చెప్పి. యాక్చువల్లీ కృష్ణుని బొమ్మలు కొంతమంది ఇంట్లో పెట్టుకోవచ్చు అంటారు, పెట్టుకోకూడదు అంటారు. కాకపోతే అంటే అంత అందంగా ఉన్నాయి కదా, తీసుకుందాం ఎంత అని రేట్ అడిగితే ఆయన 700 అలా చెప్పారు. మా అమ్మ బేరం ఆడి 400 కలిగింది. ఆయన 500 లాస్ట్ ప్రైస్ అని చెప్పారు. అయితే నేను ఇంకా స్టాల్స్ ఉంటాయి కదా, ముందుగా నేను ఎందుకు తీసుకోవడం, లాస్ట్ వరకు చూసి తర్వాత వచ్చి తీసుకుందామని ముందుకెళ్ళాను. తర్వాత నెక్స్ట్ స్టాల్ వచ్చేసి డిన్నర్ సెట్ అండి. ఇంకా గ్లాస్ ఉంటాయి కదా, మనం ఏమైనా కూల్ డ్రింక్స్ తాగనీకి ఉపయోగించే గ్లాసెస్, తర్వాత టీ సాసెస్ అవన్నీ ఉన్నాయి. డిన్నర్ సెట్ వచ్చి మనకి 100 రూపీస్కే వస్తున్నారు. ఇంకా టీ తాగే కప్ సైజ్ అయితే 6 ఉంటాయండి, 60 రూపీస్, ఈచ్ 10 రూపీస్ పడుతుంది మనకి. మా ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయండి. ఏమంటే అవి షోకేస్లో బొమ్మలాగా ఉంటాయి. మనం రెగ్యులర్గా అలవాటు ప్రకారం స్టీల్ గ్లాస్లో తాగేసి వెళ్ళిపోవడమే. సో ఇవి షోకి తప్పితే మేము ఏమిటికి యూస్ చేయము. నెక్స్ట్ దేవుడి పటాలు వచ్చాయండి. ఇక్కడ అయితే చాలా అందంగా ఉన్నాయి. చిన్నపిల్లల ఫోటో, తర్వాత ఆవు దూడ ఉంటుంది కదా, అది కూడా ఉంది స్టాచ్యూ. ఇంకా తాబేలు వాటర్లో పెడతారు కదా, అది మొత్తం సెట్ ఉంది. నేను వెళ్ళింది వచ్చేసి సండే అండి, అందుకే కొంచెం రష్ ఎక్కువగానే ఉంది. ఇదిగోండి ఇంకొక పింగాణి షాప్ వచ్చేసింది, చాలా ముద్దుగా ఉంది కదా. ఎక్కడ చూసిన రాధాకృష్ణుల బొమ్మలు, జింక బొమ్మలు, ఏనుగు బొమ్మలు, బుద్ధుని విగ్రహాలు అలాంటివి ఎక్కువగా ఉన్నాయండి ఇక్కడ. నెక్స్ట్ స్టాల్ వచ్చేసి మనకి ముగ్గులు వేస్తాం కదండి, కలర్స్ మనం అచ్చపెట్టి దాని మీద ముగ్గు వేస్తే కింద దాని ప్రింట్ పడుతుంది. చాలా డిజైన్స్ ఉన్నాయండి, దేవుడివే కాకుండా మనకి ముగ్గులోని డిజైన్స్ ఉన్నాయి. దాని తర్వాత స్టాల్స్ యాజ్ యూజువల్ కమ్మలు, గాజులు. ఇక్కడ మొత్తం గాజుల షాప్సే ఎక్కువగా ఉన్నాయండి. నా దగ్గర అయితే లెక్కలేనన్ని ఉన్నాయి. ఆల్రెడీ చార్మినార్ దగ్గరికి ఎప్పటికప్పుడు షాపింగ్ చేస్తాం. సేమ్ చార్మినార్ దగ్గర ఉండే డిజైన్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. కాకపోతే మనం అక్కడికి వెళ్ళి చార్జెస్ పెట్టుకొని వెళ్ళి తీసుకునే బదులు ఇవి డైరెక్ట్గా మనకి ఇంటి దగ్గరనే సంతలాగా పెట్టి అమ్ముతున్నారు కనుక సో తీసుకోవచ్చు, పర్లేదు. ఇక్కడ ఏ సెట్ అయినా 100 రూపీస్. ఇక్కడ వచ్చేసి దండలు ఉన్నాయి, బీడ్స్, చైన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇవి మీషోలో మనకి 300, 400 అలా పడుతుంది. ఇక్కడ డైరెక్ట్గా మనకి ఎదురుగా అయితే 150, 200 ఫైనల్ ప్రైసెస్. మనం కొంచెం బేరం ఆడితే ఆ ప్రైస్కి ఇస్తారు, 150, 200 లోపల. లేదంటే వాళ్ళు చెప్పేది 500 అలా చెప్తున్నారు, మనం బేరం ఆడి తీసుకోవాలి. బీడ్స్, చైన్స్ అయితే చాలా బాగున్నాయి. మంగళసూత్ర అంటే బ్లాక్ బీడ్ చైన్స్ అయితే చాలా ఉన్నాయండి, చాలా కలెక్షన్స్ ఉన్నాయి. ఇంకా ఇవి వచ్చేసి మనం చిన్నపిల్లలకి వేయనీకైతే చాలా బాగుంటాయి. నెక్స్ట్ స్టాల్ వచ్చేసి బొమ్మలండి. ఇక్కడ ఏ బొమ్మలు తీసుకున్నా 100 రూపీస్ ఫైనల్ ప్రైస్. మనం బేరం ఆనికి అక్కడ ఏం లేదు, 100 రూపీస్ ఏదైనా కానీ. ఈ సంత 15 days రన్ అవుతుందండి. నేను ఆల్రెడీ ఫస్ట్ టైం వెళ్ళేసి వచ్చాను, ఎలా ఉంది, ప్రైజెస్ ఎలా ఉన్నాయని చెక్ చేసుకొని వచ్చాను. సెకండ్ టైం వీడియో షూటింగ్కనే వెళ్ళాను. యాక్చువల్ నేను ఐరన్ కడాయి తీసుకోవాలని ఫస్ట్ టైం వెళ్ళాను. సో అవి నేను తీసుకున్నప్పుడు నేను వీడియో షూటింగ్ ఏం చేయలేదు. నార్మల్ డైలీ వేర్ చెప్పల్స్ అమ్ముతున్నారు నెక్స్ట్ స్టాల్లో. ఈ ఐరన్ కడాయిస్ గురించి నేను ఫస్ట్ టైం వచ్చానండి, అప్పుడు నేను తీసుకున్నాను. కొంచెం ఆయిల్ ఐటమ్స్ ఫ్రై చేసుకోనికి ఇది బాగుంటాయని చెప్పి నేను తీసుకున్నాను. అండ్ ప్లీజ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఒక లైక్ కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి జున్ను అమ్ముతున్నారండి. అది ఒరిజినల్ జున్నో కాదో నాకు తెలియదు, ఒరిజినల్ అయితే ఇంత గట్టిగా ఉండదు, సో నేను తీసుకోలేదు.
ఇంకొక ఐరన్ కడాయి స్టాల్ వచ్చింది. నేను వీళ్ళ దగ్గర అత్రాసలు చేసేటప్పుడు ఆయిల్ని పిండేది, దీని ఏమంటారో నాకు సరిగ్గా తెలియదు. ఇది నేను ఒకటి తీసుకున్నాను. ఇది నాకు 80 రూపీస్కి వచ్చింది. రాయలసీమ వాళ్ళు మాత్రం అత్రాసలు అంటారు దానిని. మరి మీ సైడ్ ఏమంటారో నాకు దయచేసి కామెంట్లో చెప్పండి, చూద్దాం, నేను తెలుసుకుంటాను. మళ్ళీ బీట్స్ కలెక్షన్స్తో ఇంకొక స్టాల్ వచ్చింది. వీళ్ళ దగ్గర ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయండి. నేను ఇయర్ రింగ్స్ అడిగితే 250 చెప్పారు. ఈ బీట్స్ చైన్స్ వచ్చేసి 50 రూపీస్కి అలా ఇస్తున్నారు. ఈ అంటే సెట్ బై సెట్ పైన వచ్చేసి 300 అలాగా, నెక్స్ట్ 250, నెక్స్ట్ 100 అలాగా. ఈ బ్లాక్ బీడ్స్ వచ్చేసి 50 రూపీస్కి ఇస్తున్నారు. దానిపైన 100, దానిపైన 150, పైన వచ్చేసి 300 అలాగా చెప్తున్నారు వాళ్ళు. ఈ కమ్మలు నాకు చాలా నచ్చాయండి, కాకపోతే నేను తీసుకోలేదు. ఇవి వచ్చేసి 250 చెప్తున్నారు. ఎంత అడిగినా తగ్గలేదు, ₹1 కూడా తగ్గినని చెప్పేశారు. ఫంక్షన్స్కి ఒకటి పెట్టుకున్న చెవులంతా నిండుగా ఉంటాయి, చాలా బాగున్నాయి. ఇది వేరే కమ్మలండి, ఇవి ఇంకా పెద్దగా ఉన్నాయి. నా చేతిలోనే ఇంత పెద్దగా ఉన్నాయంటే ఫేస్కి ఇంకెంత పెద్దగా ఉంటాయి. సో ఈ స్టాల్స్లో అయితే చాలా బాగున్నాయి. చూడండి ఎంత సింపుల్గా ఉందో. ఇవి మేకప్ ఐటమ్స్ అండి, అన్నీ కూడా ఫేకే. ఏవో కొన్ని తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ నెయిల్స్ అయితే తీసుకోవచ్చు, దాంట్లో మనకేం హెల్త్ ఇష్యూస్ వచ్చేవి ఏం లేవు. మిగతావన్నీ ఫేకే ఉంటాయి. అన్ని లాక్మీ అని అది అని పెద్ద పెద్ద బ్రాండ్స్ పెడతారు, కానీ ఒక్కటి కూడా ఒరిజినల్ కాదు. యాక్చువల్గా తెలిసిన వాళ్ళకి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకి చెప్తున్నాను అంతే. నెక్స్ట్ స్టాల్ వచ్చేసి పర్సెస్ అండి, హ్యాండ్ బ్యాగ్స్, క్రాస్ బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్, హెవీ బ్యాగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. యాక్చువల్గా మనకి ఇవి చార్మినార్ దగ్గర రెగ్యులర్గా దొరుకుతాయి. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే ఇవి తెలిసే ఉంటుంది. మనకి చార్మినార్ దగ్గర 250కి అలా ఇస్తారు, వీళ్ళు ఇక్కడ 300 అమ్ముతున్నారు. అంతే అండి, మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళి తీసుకున్నా మనకు అంతే అవుతుంది. నెక్స్ట్ స్టాల్ వచ్చేసి కిచెన్ వేర్ ఐటమ్స్ అండి, అన్నీ స్మాల్ అంటే చిన్నవి దొరుకుతున్నాయి. అన్నీ ఏవైనా కానీ 30 రూపీస్ 60 రూపీస్లో మనకి ఇక్కడ దొరుకుతాయి. నాప్థలిన్ బాల్స్, తర్వాత ఫిల్టర్స్, వాటర్ ఫిల్టర్, బట్టలు ఉతికేది బ్రష్, చిన్న బుట్టలు, అవన్నీ 60 రూపీస్కే మనకి ఇక్కడ దొరుకుతుంది. రీజనబుల్ ప్రైస్లోనే మనకు దొరుకుతున్నాయండి. ఇవి బయట షాప్లో కొనాలంటే కొంచెం ఎక్కువ రేటే పెట్టాల్సి వస్తుంది. డీమార్ట్లో అయితే చిన్న సిజర్కి మనకు 30 రూపీస్ చెప్తారు, వీళ్ళు సిజర్లు అంతా 10 రూపీస్కి అలా ఇచ్చేస్తున్నారు. నెక్స్ట్ స్టాల్ వచ్చేసి మళ్ళీ బ్యాంగిల్స్ వచ్చేసాయండి. మనకి లేడీస్కి ఎంత బ్యాంగిల్స్ కలెక్షన్స్ ఉన్నా కూడా మళ్ళీ ఇలా స్టాల్స్ కనిపించాయంటే మళ్ళీ ఖచ్చితంగా కొని ఇంట్లో స్టాక్ అయితే పెట్టుకుంటారు. సేమ్ అక్కడ చూపించాను కదా, మళ్ళీ ఇక్కడ ఇంకో కమ్మలు వచ్చాయి, చాలా బాగున్నాయి కదా, గుట్టపూసల కమ్మల్లాగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఆక్సిడైజ్ జ్యువెలరీ కమ్మలండి, మనకి నుమాయిష్ ఎగ్జిబిషన్లో బయట దొరుకుతాయి కదా, అవి ఇక్కడ కూడా ఉన్నాయి. ఈ కమ్మలు కూడా సేమ్ 250 రూపీస్, ఆయన చెప్పింది, ఈయన కూడా 250 పెట్టారు. ఇక్కడ చూడండి, ఈ బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి కదా, కంకణాలు అంటారు కదా, అలాగా ఒక్కొక్కటి వేసుకున్న చేతికి అందంగా కనిపిస్తాయి. పక్కన టెంపుల్లో సాంగ్స్ ప్లే అవుతున్నాయండి, మళ్ళీ కాపీరైట్స్ వస్తాయి, అందుకే నేను మ్యాక్సిమం మ్యూట్లోనే పెట్టేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. నెక్స్ట్ స్టాల్ వచ్చేసి అగరబత్తులండి. ఇక్కడ వచ్చేసి వాళ్ళ దగ్గర 7 to 8 రకాల అగరబత్తులు ఉన్నాయి. అయితే వాళ్ళు ఏం చెప్పారంటే ఈచ్ తీసుకుంటే 60 రూపీస్, అదే అలాగే 3 తీసుకుంటే 100 రూపీస్కి ఇస్తామని చెప్పారు. అక్కడ స్మెల్ చూడమని చెప్పి మాకు అగరబత్తులు కూడా చేతిలో ఇచ్చింది. నేను స్మెల్ చూశాను, చాలానే బాగుంది. యాక్చువల్గా ఇంటికి వెళ్ళాక మేము ఒక వెలిగించి చూద్దామని వెలిగించాక నెక్స్ట్ డే మార్నింగ్ అది కొంచెం వెలిగి తర్వాత ఆఫ్ అయిపోతుంది. ఒకటి కాదు, నేను ఒక 3-4 అలాగే వెలిగించాము, దేవుడి దగ్గర పెట్టాము, అది మధ్యలోనే మళ్ళీ మనం వెలిగించి ట్రై చేద్దామని వెలిగిస్తే అది వెలగలేదు, మళ్ళీ కూడా అలానే శాంతి అయిపోయింది. సో 100 రూపీస్ వేస్ట్ అయినట్టే. నేను ఫస్ట్లో చెప్పాను కదా టెంపుల్ గురించి, ఇక్కడ ఉరుసు జరుగుతుంది అని చెప్పి. ఆ గుడి ఇదేనండి, వేణుగోపాల స్వామి గుడి. లోపల వచ్చేసి వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, తర్వాత ఆంజనేయ స్వామి ఉన్నాడు, వినాయకుడు ఉన్నాడు, చాలా ఫేమస్. ప్రతి ఇయర్ ఇక్కడ ఇలానే జరుగుతుంది, చాలా బాగుంటుంది టెంపుల్ కూడా. మళ్ళీ నెక్స్ట్ స్టాల్ యాజ్ యూజువల్ బ్యాంగిల్స్ షాప్ వచ్చేసింది. ఇక్కడ చిన్న స్టోన్స్ వచ్చేసి చాలా బాగున్నాయండి, నేను తీసుకున్నాను.
ఇక్కడ మనకి చార్మినార్ దగ్గర దొరుకుతాయి కదా 50 రూపీస్కి 4 బ్యాంగిల్స్, గోట్లు అంటారు అలాంటివి ఇక్కడ కూడా పెట్టారు. 50 రూపీస్ ఏవైనా తీసుకున్న ఈచ్ కవర్లో ఉంటాయి కదా 4 బ్యాంగిల్స్ 50 రూపీస్ చెప్పారు. తర్వాత మళ్ళీ హ్యాండ్ బ్యాగ్ షాప్, చిన్న చిన్న ముద్దుగా ఉన్నాయి పర్సులు. అవి చిన్న పిల్లలు క్యారీ చేయడానికి, చిన్న 5-6 ఇయర్స్ గర్ల్స్ వేసుకుంటారు కదా దానికి బాగున్నాయి. ఇక్కడ వచ్చేసి అన్ని కీ చైన్స్ అమ్ముతున్నారు, బాగున్నాయి. మళ్ళీ నెక్స్ట్ స్టాల్ వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్ అండి. ఏ హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నా 300, 350, 250 మనం బేరం ఆడేదాన్ని బట్టి మనకు దొరుకుతుంది. బేరం ఆడకపోతే ఎక్కువనే చెప్తారు. ఇక్కడ ఎన్ని షాప్స్ ఉన్నాయో, అంటే ఒక 100 షాప్స్ ఉంటే ఆ 100లో 80 షాప్స్ బ్యాంగిల్స్కి సంబంధించిన షాప్సేనండి. అంతా గర్ల్స్కి సంబంధించిన షాప్సే ఉన్నాయి. ఎంత జనాలండి బాబు, ఎక్కడ బ్యాంగిల్స్ ఉంటే అక్కడ లేడీస్ కంపల్సరీగా ఫుల్గా ఉంటున్నారు. ఇక్కడ బీట్స్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి. ఇవి మనకి మీషోలో దొరుకుతాయి, కానీ మీషోలో చెప్పాను కదా 300, 400 ఉంటాయి. ఇక్కడ మనకి 100 రూపీస్ 150కి దొరుకుతుంది. నాకు ఇక్కడ ఒక చైన్ అయితే నచ్చిందండి. ఆ బీట్స్ వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉంది. ఇదేనండి. ఇది వచ్చేసి ఆయన 300 చెప్పాడు, నేను 250 కన్నీరా బాబు అని అడిగాను, ఆయన ఇవ్వలేదు. సో ఆయనకి అంత ప్రాంతం ఉంటే మనకేంటి అని నేను వచ్చేసాను. కానీ నాకు దాని మీదనే పడిందండి బాబు. సరే ఆయన దగ్గర మళ్ళీ ఎందుకు అడగడం అని వేరే అన్ని చోట్ల వెతికాను, నాకు ఎక్కడైతే దొరకలేదు సేమ్ డిజైన్. మిగతావన్నీ అన్ని చోట్ల దొరుకుతున్నాయి, ఈ టైప్ బీడ్స్ ఉండేది మాత్రం నాకు ఎక్కడ దొరకలేదు. అది చాలా బాగుంది, నాకు నచ్చింది. తర్వాత అనుకున్నాను నచ్చింది కదా తీసుకుని ఉంటే బాగుండు, అనవసరంగా వదిలేసానని. నచ్చింది వదిలేస్తే ఇలా ఉంటుంది ఫీలింగ్, అరే మిస్ అయ్యాను తీసుకుని ఉంటే బాగుండు అని. సో నెక్స్ట్ స్టాల్ కూడా గాజులు బాగా జిగేలు అని మెరుస్తున్నాయి. వాళ్ళ దగ్గర ఉండే లైటింగ్స్కి భలే మెరుస్తాయండి. అదే మనం ఇంటికి వెళ్ళి చెక్ చేసుకుంటే మాత్రం అక్కడ ఉన్నంత షైనింగ్ ఉండదు. అక్కడున్న కలర్, అక్కడ మనం తీసుకున్న కలర్ ఇంటికి వచ్చి చూస్తే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మనం అనుకుని తీసుకున్న కలర్ ఒకటి ఉంటుంది, మనం ఇంటికి తీసుకొచ్చినాక మన ఇంట్లో ఉండే లైటింగ్ని బట్టి చూస్తే వేరే డిజైన్, వేరే కలర్లో ఉంటుంది. నెక్స్ట్ స్టాల్ వాచెస్ అండి. తర్వాత మళ్ళీ ఇక్కడ బీట్ కలెక్షన్స్ వచ్చాయి. వీళ్ళ దగ్గర ఉందేమో అని చెక్ చేశాను, ఇక్కడ నాకు దొరకలేదు ఆ చైను. కమ్మలు బాగున్నాయి కదా, చేతిలో నిండుగా ఉన్నాయి. ఫేస్కి పెట్టుకుంటే ఎలా ఉంటుందో తెలియదు, కానీ చూడడానికి మాత్రం బాగున్నాయి. ఈ పైన ఉండేవంతా వాళ్ళు 250, 350 అలా చెప్తున్నారు. మనం బేరం ఆడితే తక్కువకే దొరుకుతుంది. నాకు అంతగా ఇంట్రెస్ట్ లేదు ఆ చైన్ల మీద. సో నేను తీసుకున్నా కూడా మనకి షోకేస్లో బొమ్మలాగా పెట్టుకోవాలి, నేను వేసుకునేది ఏమి ఉండదు, అందుకే నేను తీసుకోలేదు. కలెక్షన్స్ మాత్రం సూపర్ ఉన్నాయి. మనకి దీంట్లో డోర్కి వేస్తారు కదా హ్యాంగింగ్స్, అవన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి. కలర్స్ బాగున్నాయి. తర్వాత చిన్న పర్సులు దొరుకుతున్నాయండి, హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్స్ చాలా ఉంది. నెక్స్ట్ మళ్ళీ పింగాణి బొమ్మలు వచ్చేసాయి. కృష్ణుడి బొమ్మలు అయితే ఎంత ముద్దుగా ఉందండి, ఎలా తయారు చేస్తారో కదా, చూడండి ఎంత బాగుందో. తీసుకుందామంటే మా ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారండి, అవి షోకేస్లో పెట్టేంత చిన్నవి కాదు, అలానే కింద పెడితే పగలగొట్టేస్తున్నారు. నాకు ఇంతకుముందు నచ్చి పెద్ద కుండ, దాని మీద ఫ్లవర్స్ అన్నీ పెట్టింది తీసుకుంటే ఒక ఏటికి ఇరిగిపోయింది. అందుకు తీసుకోవాలంటే నాకు భయం వేసింది, తీసుకోలేదు. అంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు జస్ట్ అలా పుష్ చేస్తే విరిగిపోతాయి కదా, అందుకని నాకు తీసుకొని ఎందుకు మళ్ళీ రొక్కొట్టుకోవడం అని చెప్పి తీసుకోలేదు. నెక్స్ట్ స్టాల్ వచ్చేసి మళ్ళీ చైన్స్, బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి కదా. ఐస్ క్రీమ్ షాప్. ఇవన్నీ తినకూడదండి, అంటే వాటి మీద బ్రాండ్ ఉండదు, డేట్ అస్సలే ఉండదు. ఐస్ క్రీమ్ దాని మీద ఏదో వాళ్ళకి నచ్చిన పేరు ఉంటుంది, దాని మీద ఎక్స్పైరీ డేట్ ఉండదు, అది తయారు చేసిన డేట్ ఉండదు. అలాంటివి ముట్టుకోకూడదు. స్టీల్ సామాన్ స్టాల్ వచ్చిందండి. ఇక్కడ ఏదైనా కానీ 200, అంటే పెద్దవి 200, చిన్నవి అయితే చిన్న కప్స్ అయితే 30 రూపీస్, ప్లేట్స్ అలాంటివి అయితే 100 రూపీస్ అలాగ అమ్ముతున్నారు. నేనేం తీసుకోలేదు, మా ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయి దండిగా. మళ్ళీ ఇక్కడ టీ కప్ సాస్ అవి ఉన్నాయి. ఇక్కడ ఏవైనా కానీ 60 రూపీస్ అమ్ముతున్నారు, ఒక్కొక్క రేట్. ఇది వచ్చేసి ఇదిగోండి 100కి 6 అంట. స్టార్టింగ్ చూసిన స్టాల్లో
6 కప్స్ వచ్చేసి 60 రూపీస్కి చెప్పారు. ఇక్కడ వచ్చేసి 100కి 6 కప్స్ అని చెప్పారు. సో ప్రైసెస్ అక్కడ ఇక్కడ కొంచెం వేరీగా ఉంది. మనం చూసుకొని తీసుకోవాలి ఇలాంటి చోట. అది కూడా నేను ఎదురు చూసిన చైన్ వచ్చింది, కానీ అక్కడ వాళ్ళ దగ్గర కింద డాలర్ ఉండింది, దీనికి డాలర్ లేదు, ప్లెయిన్గా ఉంది. సో నేను తీసుకోలేదు. నాకు డాలర్తో ఉంటేనే నచ్చింది, నేను తీసుకోలేదు. కలెక్షన్స్ మాత్రం భలే ఉన్నాయండి, డిజైన్స్ అన్నీ సూపర్గా ఉన్నాయి. మళ్ళీ గాజుల షాప్ వచ్చింది. వెరైటీ బ్యాంగిల్స్ ఉన్నాయి. మనం చేతికి సింపుల్గా ఒకటి 1 వేసుకున్నా కూడా చాలా ముద్దుగా ఉంటాయి. ఇది నేను తీసుకున్నాను. ఇది 100 రూపీస్కి ఇచ్చారు వాళ్ళు. 100 ఏ బ్యాంగిల్స్ అయినా 100కి తక్కువ అయితే ఇవ్వలేదు. మళ్ళీ స్టీల్ స్టాల్ వచ్చిందండి. ఇక్కడ వచ్చేసి అన్ని చిన్నవి, అక్కడ కొంచెం 200 రూపీస్ అంటే పెద్దవి ఉన్నాయి. ఇక్కడ అన్ని చిన్న కప్స్, మనకి స్పూన్స్, స్టీల్వే అన్ని వెరైటీ డిజైన్లో ఉన్నాయి. ఏదైనా కానీ 30 రూపీసే. ఇక్కడ నేను కప్స్, కొంచెం స్పూన్స్ డిజైన్గా ఉండేది, వెరైటీగా ఉండేవి కాకుండా, రెగ్యులర్గా మనం యూజ్ చేసేది కాకుండా కొంచెం డిజైన్గా వెరైటీగా అనిపిస్తే నేను వెంటనే తీసేసుకుంటాను. అలాగా నేను కొన్ని తీసుకున్నాను. కప్పులు కూడా అంటే సేమ్ డిజైన్ ఉండేది, ఒక 6 అలాగా తీసుకున్నాను. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి ఖచ్చితంగా ఒక లైక్ కొట్టండి. లైక్ కొట్టినంత మాత్రాన మీకేం మనీ వెళ్ళిపోదండి. ఏమంటే మన వీడియో కూడా ఎవరో చూసేవాళ్ళు ఉన్నారు, మన వీడియోస్ని కూడా ఎవరో లైక్ చేసేవాళ్ళు ఉన్నారని కొంచెం మనకు బూస్టప్ ఉంటుంది. వీడియోలో ఎక్కడన్నా ఏమన్నా పొరపాటు మాట్లాడింటే నన్ను క్షమించండి. కొత్త కదా, నిదానంగా నేను నేర్చుకుంటాను. అది నాకు హెల్ప్ అవుతుంది కూడా. ఖచ్చితంగా నాకు మెసేజ్లో ఈ వీడియోలో మీకు ఏదైనా తప్పు అనిపించి ఉంటే ఖచ్చితంగా నాకు చెప్పండి. అలాగే ఒక లైక్ కొట్టండి. గుడి వచ్చింది, అందరూ బాగుండాలని ఒకసారి దండం పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ అట్లా ఒక కుర్తీ షాప్ చూసినాను. ఏవైనా కానీ 550 అలా చెప్పారు, కొంచెం అంత వర్త్ ఏం కాదు. తర్వాత ఇక్కడ కొంచెం పిల్లలకి టైంపాస్ అవ్వడానికి అన్నీ పెట్టారు, రైడ్స్, ఇవన్నీ కిడ్స్కి సంబంధించినవి. తర్వాత ఇక్కడ చూడండి, ఈయన కార్లో తీసుకొచ్చి అమ్మినట్టున్నారు. అన్ని కార్ చుట్టూ అలంకరించారు, చాలా బాగున్నాయి కదా, మనకి షోకేస్లో పెట్టుకోనికి బాగున్నాయి, ముద్దుగా ఉన్నాయి. మా వాడు టాయ్స్ అన్నాడు, కానీ వాడికి వచ్చే ముందనే నేను స్ట్రిక్ట్గా ఇంట్లో చెప్పాను టాయ్స్ అనేలాగుంటే నువ్వు నాతో రావద్దు అని. అందుకు టాయ్స్ అని అసలు ఎత్తలేదు, లేదంటే వాడు టాయ్ షాప్ చూసి ఇంత సైలెంట్గా అస్సలు ఉండడు. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. ఇంకా ఫైనల్గా మనకి ఎగ్జిబిషన్ ఎండ్ అయిపోయే దగ్గర ఈ చిన్న ముద్దు ఫ్లవర్స్ షాప్ ఉంది. చాలా కలర్ఫుల్గా ఉంది కదా, ఎటు సైడ్ నుంచి తీయాలో కూడా తెలియలేదు. సో ఎక్కడ స్టార్ట్ అయినామో అక్కడ వీడియో ఎండ్ అయిపోతుంది. ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.